హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణమూర్తిని. మీకోసం నేను ఒక కొత్త వీడియోని అయితే తీసుకొచ్చాను. ఈరోజు హైదరాబాద్ నుంచి అయోధ్యకి వెళ్ళడానికి ఫ్లైట్లో ఫస్ట్ టైం వెళ్దామా? మనకైతే ఫ్లైట్ 9:30కి ఉంది. అందుకని కొద్దిసేపు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి టిఫిన్ అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. అయితే మనతో నా బామ్మర్ది కూడా నాతోటి వస్తున్నాడు. అయితే నా బామ్మర్ది పేరు వచ్చేసి రాజలింగం. ఇంకొక 15 మినిట్స్ అయితే మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతాం. మన బస్ పేరు వచ్చేసి తెలుసుగా, ఎయిర్ ఇండియా. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ దగ్గరికి బస్సులో వెళ్ళాలి, అందుకని బస్ ఎక్కాం. ఫైనల్గా అయితే ఫ్లైట్ దగ్గర రీచ్ అయిపోయాం. మన ఫ్లైట్ పేరు వచ్చేసి ఇండిగో. ఫైనల్గా అయితే మనం ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాం. మన సీట్ ఎక్కడ ఉందో వెతికేసరికి 5 మినిట్స్ పట్టింది. ఇక మన సీట్లో మనం కూర్చొని ఫ్లైట్ టేకప్ అవుతుందంటే అప్పుడే కూర్చున్నాం. కానీ వెళ్తుంటే మాత్రం ఫస్ట్ టైం కదా, భయమైంది. కొన్ని చాలా హైట్ పోయినప్పుడు మంచి ఫీలింగ్ వచ్చింది. అలా వెళ్తూ చూస్తూ పండుకున్నాం. అప్పుడే మనం ల్యాండ్ అయిపోయాం అయోధ్యలో. మనం రీచ్ అయిపోయాం రో. అయోధ్యలో రీచ్ అయిన తర్వాత అక్కడ మేము బయటకు వచ్చేసి మొదటిగా అయోధ్యలోని బడా హనుమాన్ గడి దర్శనం చేసుకొని అక్కడి నుండి మేము బాలరాముని దర్శనం చేసుకొని అక్కడ చాలా చక్కగా నిర్మించారు. చాలా ఆనందంగా ఉంది. అక్కడనే మన లతా మంగేశ్వర్ ఘాట్లో కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడి నుంచి అటు కనక మహల్లో మళ్ళా దశరథ మహల్లో కొన్ని ఫొటోస్ దిగేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ జర్నీలో చూస్తున్నది అది కనక మహల్ మన. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వాచ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.